యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మద్యము త్రాగుదామని వేకువజామునే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ అని విందు చేయుదురు. కానీ ఏమంటే ఆ పదం అండర్లైన్ చేసుకోండి. యెహోవా పని యోచింపరు. దేవుడు పని చేయరు. దేవుడి కోసం మీటింగులు పెట్టరు. దేవుడి కోసం ఇలాంటి కార్యక్రమాలు పెట్టరు. సువార్త చేయరు. బైబిల్ చదువుకోరు. దేవుడు పని చేయరట. అంటే నువ్వు పుట్టింది దేనికోసం? ఇప్పుడు దేవుడు పని చేయడానికి, అంటే నీ దేహంలో దేవుడిని నింపుకొని సువార్త పని చేయడానికి పుట్టిన మనిషిని దెయ్యం పాకం కోసం పుట్టావురా? తిను, త్రాగు, జీవితాన్ని ఎంజాయ్ చెయ్యి, సంపాదించు, అనుభవించు, చచ్చిపోయి నరకానికి వెళ్ళిపో అని మనిషిని లోకపు ఆశలలో ముంచింది దెయ్యం. అందుకే రాశాడు దేవుడు బైబిల్ అక్కడ, యెహోవా పని అంటే ఏం చేయట్లేదట. మనిషి ఏ పని చేయట్లేదట? దేవుని పని చేయటం లేదట. మనం పుట్టింది తినడానికి త్రాగడానికి కాదట. దేనికట? అక్కడ రాశాడు దేవుడు. దేనికట? యెహోవా పని యోచింపరు. నువ్వు పుట్టింది దేనికోసం అట? ఏ పని కోసం? దేవుని పని చేయాలి. అప్పుడు నీ దేహం దేవుడికి ఆలయంగా మారుతుంది. దేవుడి కోసం పుట్టాం మనం. దేవుడి కోసం బ్రతకాలి. అంతే తప్ప ఆదివారం గుడికి వెళ్ళొచ్చేస్తున్నాను, నేను భక్తుడినే అనుకుంటే ఆ భక్తి మిమ్మల్ని పరలోకానికి చేర్చేంత గొప్ప భక్తి కాదు అది.